బడ్జెట్లో ప్రతిపాదించబడిన కొత్త మిషన్ ఒకటి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్. ఈ మిషన్ యొక్క లక్ష్యం వ్యాపార వాణిజ్య విధానాన్ని సులభతరం చేయడం, ఖర్చులు తగ్గించడం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందుగానే ఉద్యోగులను సిద్ధం చేయడం, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం, టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, నాణ్యమైన ఉత్పత్తులు తయారీని ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈతో పాటు పెద్ద తరహా పరిశ్రమలను దీని పరిధిలోకి తీసుకురావడం అనేది ముఖ్యమైన అంశంగా భావించడం జరుగుతుంది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలతో వివిధ మంత్రిత్వ శాఖలో సమన్వయంతో ఈ మిషన్ ద్వారా తయారీ రంగంలో ఉన్న కంపెనీలకు విధానపరమైన మద్దతుతో పాటు నిర్వహణపరమైన సేవలు అందించడం కూడా జరుగుతుంది. ఎగుమతిదారులకు తేలిక రుణాలు అందించేందుకు దేశీయ కంపెనీలకు సహకరిస్తుంది. ఈ మిషన్ను కేంద్ర ఆర్థిక శాఖ, వాణిజ్య శాఖ మరియు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖల ద్వారా అమలు చేయడం జరుగుతుంది. కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టబడిన మరొక పథకం బహుభాషా పుస్తకం, అనగా ప్రాంతీయ భాషలలో పాఠశాల మరియు ఉన్నత పాఠశాల విద్యకు సంబంధించిన పుస్తకాలను డిజిటల్ రూపంలో అందించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా 2024 జూలై నుండి అస్మిత పథకం ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో 22 ప్రాంతీయ భాషల్లో 22,000 పుస్తకాలు ఈ పథకంలో భాగంగా అందుబాటులోకి రావడం జరుగుతుంది. బడ్జెట్లో ప్రవేశపెట్టబడిన మరొక పథకం భారత ట్రేడ్ నెట్ ప్రాజెక్ట్. ఆర్థిక అవసరాల కోసం భారత ట్రేడ్ నెట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ప్రభుత్వ రంగంలో ప్రత్యేక మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. దీనిలో భాగంగా ట్రేడ్ డాక్యుమెంటేషన్పై ఫైనాన్షియల్ సొల్యూషన్ కోసం ఏకీకృత వేదికను ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఒక మిషన్ గ్రీన్ ఇండియా నేషనల్ మిషన్. దీనికోసం కేటాయించినది 220 కోట్ల రూపాయలు. మరి దీనిలో భాగంగా సహజ వనరుల పరిరక్షణ కోసం 50 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్కి ఈ బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో 3,412 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. మరొక మిషన్ నేషనల్ జియో స్పేషియల్ మిషన్. దీనికోసం 100 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. మరి ఈ మిషన్లో భాగంగా భూముల రికార్డులు, పట్టణ ప్రణాళికల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పనను సులభతరం చేయడం కోసం రూపొందించడం జరిగింది. మరొక మిషన్ ఎగుమతుల ప్రోత్సాహక మిషన్. దీనికోసం 2,250 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. మరి దీనిలో ఎగుమతిదారులకు, ఎంఎస్ఎంఈలకు 5 కోట్ల నుండి 10 కోట్ల వరకు పెరిగిన క్రెడిట్ ప్రయోజనాలను పొందుటకు రాబోయే 5 సంవత్సరాల్లో 1.5 లక్షల కోట్ల అదనపు రుణాలను పొందడం జరుగుతుంది. బాగా పనిచేస్తున్న ఎంఎస్ఎంఈలకు 10 కోట్ల నుండి 20 కోట్ల రూపాయల వరకు టర్మ్ రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఈ మిషన్ను కేంద్ర ఆర్థిక శాఖ, వాణిజ్య శాఖ మరియు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖలు అమలుపరచడం జరుగుతుంది. ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఎగుమతిదారులకు తేలిక రుణాలు అందిస్తుంది మరియు దేశీయ కంపెనీలు సహకరించడం జరుగుతుంది. గ్రీన్ ఇండియా నేషనల్ మిషన్ సహజ వనరుల పరిరక్షణ కోసం 50 కోట్లను కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ ఎంఎస్ఎంఈలకు 10 నుంచి 20 కోట్ల టర్మ్ రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. నేషనల్ జియో స్పేషియల్ మిషన్ బి ఎగుమతుల భూములు, రికార్డులు, పట్టణ ప్రణాళికలను ఆధునీకరించడం జరుగుతుంది. భారత్ నెట్ ట్రేడ్ ప్రాజెక్ట్ ట్రేడ్ కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ సొల్యూషన్స్ కోసం ఏకీకృత వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది.